జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఇప్పుడు 2025 సంవత్సరం చూసినట్టయితే కనుక ఈ 2020 సంవత్సరం మార్చి 29వ తారీఖున ఏర్పడేటువంటి మనకి షష్టగ్రహ కూటమి. మరుసటి రోజున మనకి మార్చి 30వ తారీఖున ఏర్పడే యుగాది. ఈ యుగాది రోజున మనకి ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం అనేది మొదలవుతుంది. ఈ సంవత్సరం మొదలైన తర్వాత మనకి మొట్టమొదటిగా ఏర్పడేటువంటి ఏప్రిల్ మాసం. ఈ ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుందని చూసినట్లయితే కనుక ఈ ధనుసు రాశి వారికి ఏప్రిల్ మాసంలో స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలానే ఈ ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అందులోనూ డబ్బు ఏదైతే కూడబెట్టుకుందో అది అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంతమేర ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చెడు చూసిన తర్వాత మంచి చూడమన్నారు. అందుకని నేను ముందు ఏదైతే మీకు చెడు ఉంటుందో అది మాత్రం చెప్తున్నాను. అయితే ఇప్పుడు మంచి ఏంటంటే ఈ ధనుసు రాశి వారు ఈ యొక్క చెడు కూడా మీకు అవ్వకుండా ఉండాలంటే కనుక చిన్న పరిహారం చేసుకోండి. ఆ పరిహార నిమిత్తం కూడా మీరు ఏం చేయాలంటే కనుక ప్రతిరోజు మీకు పచ్చ కర్పూరం కానీ ఏదైతే కనుక కర్పూరం హారతి కర్పూరం కానీ ఉంటే కనుక ఈ కర్పూరం మీరు ప్రతిరోజు కూడా మీకు దుకాణం ముందు కానీ షాపు ముందు కానీ బిజినెస్ పర్సన్స్ కానీ ఎవరైనా ఇంట్లో ఉన్నవారు కానీ ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశి వారు ఉన్నారో ఆ ధనుసు రాశి వారు అందరూ కూడా ఈ యొక్క కర్పూరం తీసుకొని ఈ మినిమం 7 బిళ్ళలు ఉండాలండి. 7 కర్పూరం బిళ్ళలు ఉండాలి. కర్పూరం బిళ్ళలు 7 తీసుకొని మీకు మీరుగా దిష్టి తీసుకొని కాల్ చేసుకుంటే కనుక మీకున్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుబాధ, శత్రుపీడ, అప్పుల బాధ, అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలానే మీకు పెళ్లి కానటువంటి ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే అందులో లవ్ గనక ఉంటే ఆ లవ్ మ్యారేజెస్ కూడా ఏప్రిల్ మాసం 5వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. అయితే అరేంజ్ మ్యారేజ్ గా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఆ పెళ్లిళ్ళు కూడా అయ్యేదానికి రెమెడీ ఏంటంటే కనుక మీరు ఏదైతే రాహువు కేతువు పూజ అభిషేకం చేయించుకోవాలి. మీకు దగ్గర సమీప దూరంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ ఉదయాన్నే అభిషేకం చేయించుకుంటే మంచిది. అవన్నీ కూడా దొరకలేదు కనుక ఒక బుధవారం రోజున వినాయక స్వామి వారికి కనుక మీరు అక్కడ శాంతి హోమం, శాంతి పూజ కనుక చేయించినట్లయితే కనుక సరిపోతుంది. శాంతి అంటే ఏదో అమ్మాయిని తీసుకొని వెళ్ళడం కాదు. ఆ హోమం పేరు, పూజ పేరు శాంతి హోమం అంటారు. అందుకొని అది చేయించడం ద్వారా ఆ వినాయక స్వామి వారికి బట్టలు సమర్పించేసి చేసుకోవడం ద్వారా కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. మీకు పెళ్లి కూడా అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతూ ఉంది. అయితే ఈ అన్ని కూడా చేయాలంటే కనుక ఏదైతే నేను పరిహారం చెప్తానో ఆ పరిహారం ప్రతి ఒక్కటి కూడా మీరు సంపాదించినటువంటి డబ్బుతో మాత్రమే చేసుకోవాలి. మీరు అప్పు తీసుకొచ్చి ఎవరి దగ్గర ఆ అప్పు అడిగి తీసుకొచ్చినటువంటి అలాంటి డబ్బులతో చేసినంత మాత్రాన ఆ ప్రతిఫలం అప్పు ఇచ్చిన వాళ్ళకి వెళ్తుంది, అప్పు మీకు మిగులుతుంది. అందుకని అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. కష్టపడండి, సంపాదించండి, చెడు అలవాట్లు వదిలేయండి, ఈ పరిహారాలు చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఉన్నత శిఖరాన్ని చేరుకునేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వారికి కూడా అదృష్ట శాస్త్రం బాగుంటుంది. కాబట్టి ఏ రంగంలోనైనా బాగుంటుంది. అందులో బ్యాంకింగ్ రంగంలో అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు సాధించడానికి ఉంటుంది. అలానే షేర్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానీ చాలా బాగుంటుంది. బెట్టింగ్ లాంటివి కూడా పెట్టుకోకండి, బెట్టింగ్ లాంటివి కూడా ఆడుకోకండి. అలాంటి చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా నష్టపోయేదానికి ఎక్కువ కనపడతా ఉంది. ఇంకా మీకు ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు రాణించేందుకు మీరు చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మీరు ఏదైతే గోధుమ రొట్టెలు ఒక 4 నూనె లేకుండా చేసి దానిలో బెల్లం రాసి కుక్కకి తినిపించడం ద్వారా ఈవినింగ్ సాయం సంధి వేళలో గురువారం లేదా శనివారం రోజున కుక్కకి తినిపించడం ద్వారా మీకు కలిసి వచ్చే కాలము వస్తుందని చెప్పొచ్చు. అలానే పెళ్లిళ్ళు కూడా అవుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. అలానే జాబుల వెసులుబాట్లు కూడా మీకు బాగుంటాయి. విదేశానికి వెళ్ళాలనుకున్న వారు, రాజకీయాలు వెళ్ళాలనుకున్న వారు, కోర్టుల సమస్యలు ఉన్న వారు కూడా ఆ సమస్యని దాని మీద రాసి కుక్కకి ఆవుకి తినిపించడం ద్వారా మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్, అలానే గచ్చకాయ కలర్, అలానే సిమెంట్ కలర్, ఈ 3 కూడా మీకు కలిసి వస్తాయి. అలానే ఎవరికైనా ఒక నలుగురికి అన్నం కానీ ఏదైనా టిఫిన్స్ కానీ దానం చేయడం ద్వారా మంచి జరుగుతూ ఉంది. అలానే మీకు కలిసి వచ్చేటువంటి తిథులు ఏవైతే వారంలో ఏవైతే ఉన్నాయో గురువారం, శుక్రవారం ప్రతి ఈ వారం కూడా మీకు కలిసి వస్తూ ఉంది. ఏది ఈ యొక్క ఏప్రిల్ మాసంలో. అలానే తిథులు మీకు వచ్చేసి 6, 15 అలానే 24 తిథులు మీకు కలిసి వస్తాయి. అలానే మీకు ప్రతిరోజు ప్రతిరోజు మీరు పఠించవలసినటువంటి నెంబర్ కూడా ఒకటి ఉంది. ఆ నెంబర్కి సైతం కూడా మీరు పఠించి చేసినట్టయితే కనుక మీకు అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ నెంబర్ 6258 297 అనే ఒక నెంబర్ని
333 333 సార్లు ప్రతిరోజు పారాయణం చేయాలి. అది ఎలా? దానిమ్మకాయ పండులో ఉన్నటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో ఆ గింజలు చేతిలో పెట్టుకొని ప్రతినిత్యం పారాయణం చేయాలి. మినిమం ఒక 5 గింజలు చేతిలో పెట్టుకొని పారాయణం చేసేసి ఆ గింజలు మీరు సేవించాలి. దానిమ్మకాయ తినలేను అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారు అరటిపండు ఒకటి చేతిలో పెట్టుకొని ఈ నమ్మని పాలన చేసి అది తినేయవచ్చు. అది తినడం ద్వారా మీకు చాలా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగి అన్ని రకాల గ్రహ దోషాలు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర చిన్న చిన్న ప్రయత్నాలు చేసి చిన్న చిన్న పరిహారాల ద్వారా మీరు మంచి అదృష్టవంతులుగా మారేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మేర చిన్న ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే 29వ తారీఖు ఏర్పడిన షష్టగ్రహ కూటమి, అలానే ఈ షష్టగ్రహ కూటమిలోని అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది. దీనివలన ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది, వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంతుల్లో ఉన్నారు. మనకి ఏదో వైరస్ వచ్చినట్టుగా, ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు. అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. వాటిపైన అవి చేసుకుంటాయి, మన పని మనం చేసుకోవాలి. అయితే ఈ షష్టగ్రహ కూటమిలో అందరూ భయపడతా ఉన్నారు. ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుసటి రోజునే యుగాది ఏర్పడటం, ఆ రోజు నుంచి మనకి విశ్వవాసనామ సంవత్సరం అనేది నామకరణంతో మనకి రావడం జరుగుతూ ఉంది. అయితే ఈ విశ్వవాసనామ సంవత్సరం రావడంతోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం గమనించినట్లయితే కనుక నా పరిజ్ఞాన ప్రకారంగా వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పొచ్చు. విదేశయానానికి కానివ్వండి, రాజకీయ రంగాల్లో కానివ్వండి, పొలిటీషియన్గా ఎదిగేందుకు కానివ్వండి, అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి, సినిమా రంగం, సీరియల్స్, లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది. అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అలానే విదేశాలకు వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి. అలానే బెట్టింగ్స్ కానివ్వండి, అలానే చెడు వ్యసనాలు కానివ్వండి, ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి జోలు వెళ్లకుండా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం 2020 సంవత్సరంలో ఏ రోజైనా, ఏ తిథైనా, ఏ నక్షత్రమైనా సరే, ఏ సమయమైనా సరే ఒక నదీ తీరాన స్నానమాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం, రాహుకేతు దోషం, కుజదోషం, కాలసర్పదోషం, సర్పదోషం, అలానే కలత్ర దోషం, పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం, అప్పుడు బాధ, నరదిష్టి, నరఘోష, ఇలాంటి భయాలు, చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా, అలానే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం, ఇలాంటి దోషాలు ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు, మైండ్ సరిగా లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది, సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు, సెలయేరు, బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అందులో స్నానం ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ స్నానం ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యి, ఆవు నూనె, లేకపోతే కనుక కోకోనట్ ఆయిల్ అని వేసేసి 2 ఒత్తులతో దీపారాయణ చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం 2020 సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది. అలానే ఈ యొక్క వృషభ రాశి వారు విదేశయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం 17వ తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్ కి పాస్ అవుతారు. ఆ మేర మీరు ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది. అలానే మీట్ కానీ, గేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. షష్టగ్రహ కూటమి మీకు 11వ స్థానంలో వస్తుంది. కాబట్టి అందరూ కూడా నష్టపోతారు, నష్ట జాతకులు, నష్టంగా జరుగుతుంది, ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలు పెట్టండి. ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పనికొచ్చేటువంటి కలర్ మీకు వైట్, వైలెట్,
బేబీ పింక్, ఈ 3 కలర్స్ మీకు బాగా పనికొస్తాయి. తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి, పడమర దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. ఏప్రిల్ 22వ తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం. పెళ్లి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉంటే గనక వారు ఏప్రిల్ 7వ తారీఖు తర్వాత గనక ప్రయత్నం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక 1/4 కిలో కానీ 100 గ్రాములు పంచదార పోసేసి ఒక 3 చెంబులు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో పోసేసి ఒక 7 పోగులు దారం ఆ రావి చెట్టు చుట్టూతో 3 దారులు అంటే 3 పోగులుగా చుట్టేసి గనక ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చాప మీద సేవించి చాప మీద నిద్రించినట్టయితే గనక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి, పెళ్లి అయిన వారు మాత్రమే. అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే గనక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయం సంధ్యలో ఇంటికి వెళ్లే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూతా 11 టైమ్స్ మీ తల చుట్టూతా 11 టైమ్స్ క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపులు ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే గనక, రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు, రోడ్డుకి విరువైపున వేసినట్టయితే గనక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మార చిన్న చిన్న పరిహారాలు చేసుకుని వృషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అవ్వే అవసరం లేదు. జై శ్రీమన్నారాయణ.